హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజటి బ్లాగ్ స్టార్టింగ్‌తోనే నేను ముగ్గుతోనే స్టార్ట్ చేశానండి. ఇంకా స్నానం చేసుకొని పొయ్యి పైన పప్పు, రైస్ పెట్టేసి ఇంకా ఇక్కడ మాప్ పెట్టేసుకొని ముగ్గు వేస్తున్నానండి. ఇంకా ఈరోజు అర్జున్ లంచ్ బాక్స్‌కి రైస్ పెట్టాను. ఇంకా పుండికూర పప్పు పెట్టాను. ఇంకా ఎగ్ కూడా ఉడకబెట్టి పెట్టేసాను వాడికి. బాక్స్‌లో ఎగ్గు, స్పూను, రైస్ పెట్టేసాను. సెపరేట్‌గా పప్పు వాడికి సెపరేట్ బాక్స్‌లో పెట్టేసాను. మొత్తం మిక్స్ చేసి పెడితే ఇంకా వాడు తినలేడు. ఇంకా టేస్ట్ కూడా అంత బాగుండదు అనేసి నేను పప్పు సెపరేట్‌గా, రైస్ సెపరేట్‌గా పెట్టేసాను. రైస్ బాక్స్‌లోనే బాయిల్డ్ ఎగ్ పెట్టేసి, స్పూన్ పెట్టేసి ఇంకా 1 బాక్స్ రెడీ చేశాను. సో, చెప్పాను కదండీ! నాకు చుక్కలు పెట్టి ముగ్గు వేయడం రాదు. సో, వచ్చినా కూడా నార్మల్‌గా ఏవో ఒక 2, 3, 4 అలా వస్తాయి. కానీ డిజైన్స్ అయితే నేను ముగ్గుతోన బానే వేస్తాను. అంటే నాకు ఎలా ఈ డిజైన్స్ వేయడం వచ్చు అంటే నేను మెహందీ పెడతానండి. మెహందీ కొన్ని రోజులు యూట్యూబ్‌లో చూసి ప్రాక్టీస్ చేశాను. సో, అది మెహందీ పెట్టడం ప్రాక్టీస్ అయింది కదా! ఇంకా అవే డిజైన్స్ తీసుకొచ్చి ఇలా ముగ్గుతో డిజైన్స్ వేస్తాను. సో, చుక్కల ముగ్గులు అంత రావు కానీ డిజైన్స్ అయితే బానే వేస్తాను. మనము ముగ్గు ఎంత మంచిగా వేసినా కూడా షేప్స్ తిప్పడం అనేవి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటే ముగ్గుకి అందం చాలా మంచిగా ఉంటుందండి. సో, ఈరోజు కూడా సింపుల్‌గానే వేస్తున్నాను ముగ్గు. పెద్ద హెవీగా ఏం వేయడం లేదు. సో, రోజు ముగ్గు వేస్తాను కాబట్టి రోజు చిన్నగానే ముగ్గు వేస్తాను. అంత పెద్దగా ముగ్గు వేయను. మనం ఎంత మంచిగా ముగ్గు వేసినా కూడా లాస్ట్‌లో ముగ్గుకి కుంకుమ, పసుపు పెడతాం కదా! దాంతోన మనము ముగ్గు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. కానీ కుంకుమ, పసుపు వేయడం వల్ల ముగ్గుకి ఎంత కళ వస్తుందో చూసారు కదండీ! ఇంతకుముందు చూడండి ఎలా ఉండేనో. ఇప్పుడు కుంకుమ, పసుపు ముగ్గుకు వేయడం వల్ల ముగ్గుకి ఎంత అందం వచ్చిందో. సో, ముగ్గు వేశాక కుంకుమ, పసుపు పెట్టడం వల్ల చాలా లుక్ వస్తది ముగ్గుకి. అంటే మనం కలర్స్ అలా వేస్తాం కదా! అలా అన్నమాట. మొత్తం అంతా వేయకపోయినా మధ్యలో మాత్రం కుంకుమ, పసుపు పెట్టడం వల్ల ముగ్గుకు లుక్ వస్తుంది. ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్‌లో కొంచెం సాల్ట్ వేసి 4 ఎగ్స్ బాయిల్ చేస్తున్నా అండి. చెప్పాను కదండీ! అర్జున్‌కి ఎగ్ పెట్టాననేసి. ఇంకొకటేసారి అర్జున్‌కి, వరుణ్‌కి, మా వారికి ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను స్టవ్ పైన. ఇంకా చెప్పాను కదా! పుండికూర పప్పు చేశాననేసి. పప్పు వేసుకొని పప్పుని కడుక్కొని పప్పుకు సరిపడినంత పుండికూర వేసి అందులోనే సరిపడినంత పచ్చిమిర్చి వేశాను. ఇంకా ఒక ఆనియన్ వేశాను. పల్లీలు వేశాను. సరిపడినంత పసుపు వేశాను. ఆయిల్ వేశాను. ఇంకా మొత్తం వేసేసాను కాబట్టి కుక్కర్‌కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. స్టవ్ పైన పప్పు పెట్టాను. ఇవతల ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయి. ఎగ్స్ బాయిల్డ్ అయిపోయాయండి. ఇంకా ఇవి ఓపెన్ చేస్తున్నాను మొత్తం ఎగ్స్ మీద. ఎగ్స్ బాయిల్డ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అలా టైం పట్టిందండి. ఆలోపు ఇవి తీసేలోపు ఇంకా పప్పు కూడా ఒక 5 విజిల్స్ వచ్చేలోపు పప్పు కూడా అయిపోతుంది. ఇవి తీసేసి ఇంకా పప్పు పోసి వేసేస్తాను. ఇంకా మొత్తం ఓపెన్ చేసి బౌల్‌లో వేసుకొని బౌల్‌లో ఎగ్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా 5 విజిల్స్‌కి పప్పు ఉడికిపోయిందండి. కుక్కర్ మూతను ఓపెన్ చేసి పప్పు గుత్తిని తీసుకొని రుబ్బుతున్నానండి. చిల్లి అందులోనే వేశాను కాబట్టి చిల్లి కూడా అలానే రుబ్బేస్తున్నాను. ఇంకా పప్పుకు సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేశాను. ఇంకా కొంచెం పప్పు గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పడతాయి. సో, వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా పోసాను. ఇంకా పప్పు గుత్తిని కడిగేసుకుంటున్నాను వాటర్‌తోనే. ఇంకా పప్పు క్వాంటిటీ బానే ఉంది. ఇంకా పోసి వేస్తున్నానండి. ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఇంకా పప్పుకు సరిపడినంత జీలకర్ర, ఆవాలు 2 వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇంగువ వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇంగువ కూడా ఫ్రై అయిపోయాక అల్లం, వెల్లుల్లి వేశాను పొట్టు తీసుకొని. ఇంకా అందులోకే
రెడ్ చిల్లీస్ ఒక 4 వేసుకున్నాను. మొత్తం ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయాయి. పప్పులోకి యాడ్ చేస్తున్నానండి. పోసు మొత్తం, అంటే మేము పోసు అంటాం, కొందరు పోపు అంటారు. సో పోపు మొత్తం వేసేసాను. ఇంకా చెప్పాను కదా అర్జున్కి వైట్ రైస్ పెట్టేస్తున్నాను. బాక్స్కి వైట్ రైస్ పెట్టేసి అందులోనే స్పూన్ పెడుతున్నాను. వైట్ రైస్ మొత్తం పెట్టేసి స్పూన్ పెట్టేస్తున్నాను. ఇంకా బాయిల్డ్ ఎగ్ రైస్లోనే పెడుతున్నానండి. ఇంకా బాయిల్డ్ ఎగ్ కోసం సపరేట్గా నేను బాక్స్ ఏం పెట్టలేదు. ఇంకా స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ అట్లా సరిపోవడం లేదనేసి ఇంకా ఎగ్ దగ్గర కొంచెం రైస్ తీసుకొని ఇక్కడ పెట్టేసి ఎగ్ లోనికి పెట్టేసి ఇంకా వాడి బాక్స్ క్లోజ్ చేసేసాను. ఇంకొక చిన్న బాక్స్ తీసుకున్నానండి. చెప్పాను కదా పప్పు కూడా వాడికి బాక్స్లో సపరేట్గా పెడతాను. యాక్చువల్గా వాడు కలిపి పెట్టు మమ్మీ అంటాడు, నాకు టైం ఉండదు తినడానికి అనేసి అంటాడు. కానీ అలా కలిపి పెడితే ఇంకా టేస్ట్ పోతుంది, అలా పెడితే మంచిగా ఉండదు అని చెప్పేసి వాడికి సపరేట్గా పప్పుకు ఒక బాక్స్, రైస్కి ఒక బాక్స్ అని పెట్టేస్తున్నాను. ఇంకా ఆ పని మొత్తం అయిపోయింది కదండి. ఇంకా దేవుడికి ఇక్కడ దీపం పెట్టేస్తున్నాను. ఆయిల్ పోసాను, కంచార్తుల్లో ఆయిల్ పోసేసి ఒత్తులు వేస్తున్నాను. దేవుడికి దీపం పెట్టుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయిందేమో అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందుకనేసి నాకు కొంచెం లేట్ అయినా సరే ఇంకా అర్జున్ స్కూల్ వెళ్ళిపోయాక నేను దీపం పెట్టుకుంటాను రోజు. కానీ బ్లాగ్లో ఎక్కువ నేను దేవుడివి పెట్టాను. ఇంకా ఈరోజు చూపిద్దామన్నట్టు మీకు చూపిస్తున్నాను. ఇంకా దేవుడికి నైవేద్యంగా నేను చక్కెర పెట్టానండి. ఇంకా చక్కెర పెట్టేసి ఊద్బత్తులు వెలిగిస్తున్నాను. సో నాకైతే నేను రోజు దీపం పెట్టుకుంటాను. నాకు దీపం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ అలా దేవుడి ముందరనే కూర్చొని నామాలు అలా చదువుకుంటాను. సో చదువుకున్నాక ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంకా వరుణ్కి తినిపించేసి నేను కూడా టిఫిన్ చేసేస్తాను. కానీ ఏది ఏమైనా దేవుడికి మొక్కితే మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అందుకనేసి నేను రోజు దేవుడికి దీపం పెడతాను. ఇంకా దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి ఇంకా నేను వరుణ్కి తినిపించాను, దోశలు తినిపించాను వరుణ్కి దోశలు తినిపించాక ఇంకా నేను కూడా దోశలు టిఫిన్ చేసేసాను. ఇంకా టిఫిన్ చేసేసాక ఇంకా బట్టలు ఉన్నాయి కదా అనేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లోనికి వేసేస్తున్నాను. ఈ మధ్యలో ఫుల్గా బట్టలు పడుతున్నాయండి. అంటే డైలీ వేయాల్సి వస్తుంది, ఎందుకో మరి నాకు అర్థం అవ్వడం లేదు. సో రోజు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నా. ఇంతకుముందు 2 డేస్కి 1 టైం అలా వేసేదాన్ని. అంటే ఇంకా అర్జున్ స్కూల్ డ్రెస్, ఇంకా వరుణ్వి కూడా 2 డ్రెస్సెస్ పడుతున్నాయి. సో అందుకనేసి ఇంకా డైలీ వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఇంకా 1 అవర్ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ అయిపోయాయి కాబట్టి ఇంకా బట్టలు తీసి ఆరేస్తున్నాను. సో వెదర్ చాలా చల్లగా ఉందండి. సో బట్టలు ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకనేసి నేను ఈరోజు వాషింగ్ మిషన్ మార్నింగ్ 10 టైంకి అలా వేసేసాను. 10కి పెట్టేస్తే ఇంకా 11 వరకు వాష్ అయిపోయాయి. ఇంకా తీసి ఆరేస్తున్నాను. సో ఎండ అయితే లేదు, వెదర్ చాలా కూల్గా ఉంది. ఇంకా బట్టలు ఆరుతాయో ఆరవో కానీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. సో ఇంక ఈరోజటి బ్లాగ్ ఇదేనండి, సింపుల్ బ్లాగ్ ఈరోజుది. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజటి బ్లాగ్ ఇదేనండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.